एक रुपये में ट्राई अरे ఈ కొడుకులు గేమ్స్ చూడ్డానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయినాయి. వింటేజ్ బైక్ తో ఒక లెవెల్ ఎంట్రీ తెలుసా? కాలేజీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుందిగా, సూపర్ ఎంట్రీ. బైక్ నుంచి కిందికి దిగే మూమెంట్ చూసినాము. స్టైలిష్ గా బొకే పట్టుకొని ఏదో అమ్మాయికి ప్రపోజ్ చేసే మూమెంట్ అని అనుకుంటున్నాను నేనైతే కాలేజ్ లో కదా. ప్రభాస్ అసలు ఆ డార్లింగ్ వింటేజ్ ఉంటది కదా, ఆ లుక్ మళ్ళీ రిపీట్ అయినట్టుంది. ప్రీవియస్ సినిమా ఆదిపురుషుడు, బాహుబలి అంటే ఒక పీరియాడిక్ నుంచి మొత్తం బయటకు వచ్చిన డిఫరెంట్ జోనర్ లో వచ్చినట్టుంది. డార్లింగ్ కర్ణాకర్ డైరెక్షన్ లో చేసి ఈసారి ఇంకోటి చూసినావా, పాన్ ఇండియా కాకుండా ఫ్యాన్ ఇండియా. ఓకే ఓకే రైట్ రైట్ దానికి పూనకాలి అన్నట్టు. ఎస్ అసలు ఆ లుకింగ్ చూసినావా, పూలు తీసుకొని తనకు తానే డిష్ తీసుకుంటా మిర్రర్ లో చూసుకుంటా అప్పుడు నాకే ఇంత అందంగా కనపడుతున్నా అంటే ఇంకా కాలేజీలో అమ్మాయిలు మాత్రం మొత్తం ఫ్లాట్ అని నాకు ఫ్లాట్. ఎస్ ప్రభాస్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి. డార్లింగ్ కన్నా ఇంకా హ్యాండ్సమ్ కనపడుతుంది. ఎస్ ఎస్ దీంట్లో ఏమనిపిస్తుంది నాగేష్, ఆ దయ్యం కూడా తను లవ్ చేసే విధంగా ఉంది లుక్స్ వచ్చేసి. ఆ రేంజ్ లో హ్యాండ్సమ్. ఎస్ ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ కూడా ఇందులో ట్రై చేస్తున్నాడు. నాకు వచ్చి మారుతి డైరెక్షన్ లో కామెడీ కామన్ గా ఉంటుంది. ఈసారి హర్రర్ రొమాంటిక్ కామెడీ యాక్టింగ్ తో ఇరగదీస్తాడు. ప్రభాస్ తో కామెడీ అంటే మామూలుగా ఉండదు. ఎస్ ఇంకా చూడాలి మరి ఏ విధంగా. చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ఓకే మనం ఫైనలీ ప్రభాస్ అంటే ఒక మాస్ రఫ్ యాంగిల్ చూసినాం మనం ఇంతవరకు ప్రీవియస్ కానీ సలార్ కానీ, కానీ ఈసారి మాత్రం మారుతి రూపంలో ఏంటి మారుతి రూపంలో ఈ కొడుకులు గేమ్స్ చూడ్డానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక కూల్ లుకింగ్ కొంచెం రిలాక్స్ తీసుకొని డిఫరెంట్ గా ట్రై చేసినట్టుంది. ట్రై చేసి ఒక రిలాక్స్ గా అలా కూల్ గా రొమాంటిక్. మళ్ళీ పాత ప్రభాస్ ఒకసారి గుర్తు చేసే డార్లింగ్ ప్రభాస్, మన డార్లింగ్ ప్రభాస్. ఓకే మనం ఫైనలీ డార్లింగ్ ప్రభాస్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మారుతి డైరెక్షన్ లో రాజేశా. ఆల్ ది బెస్ట్ డార్లింగ్ ప్రభాస్.